విష్ణు శర్మ అనే గురువు ఆ రాజుగారి కొడుకులకు చక్కగా పొద్దున్నే లెగవటం అలవాటు చేసేసి ఏటికాడికి తీసుకువెళ్లి చల్లని నీటితోటి స్నానం చేయటం నేర్పించాడు. ఇలా అన్నీ చేస్తూ అన్నీ నేర్పిస్తూ వాళ్ళకి ఎలా కథలు చెప్పాడు ఏంటి అని మనం పంచతంత్ర కథల్లో చూసేద్దామా? ఇక ఆలస్యం ఎందుకు, పంచతంత్ర కథలు ఈరోజు మొదటి కథని నేను చెప్పాలి అనుకుంటున్నాను. మనం ఇక కథలోకి వెళ్ళిపోదామా? విష్ణు శర్మ ఆ రాజుగారి పిల్లలకి ఆ ఊర్లో ఉన్న కొంతమంది పిల్లలందరికీ కలిసి వారి ఆశ్రమంలో అక్కడే అందరితో పాటు రాజుగారి పిల్లల్ని కూడా కూర్చోపెట్టి, పిల్లలు మీ అందరికీ ఈరోజు ఒక కథ చెప్తాను వినండి. ఈరోజు తినటానికి ఎవరైనా పండ్లు తీసుకువచ్చారా అని అడిగాడు. అందరూ మేం తీసుకువచ్చాం అని చెప్పారు. సరే, అవి అందరూ ఇక్కడ ఉన్న బుట్టలో పెట్టండి. ఈ కథ విన్నాక అందరూ వాటిని పంచుకొని తినండి. దానివల్ల మీరు ఏం అర్థం చేసుకున్నారు? రాము, నువ్వు రేగి పండ్లను తెచ్చావు కదా, నువ్వు రేగి పండ్లను తిని ఉంటే నువ్వు రేగి పండ్లని మాత్రమే తినేవాడివి. అలా కాక ఈ బుట్టలో పెట్టి అందరూ తెచ్చుకున్న పండ్లతోటి కలిపి తిన్నబట్టి నీవు వాటితో పాటు జామ పండ్లను మామిడి పండ్లను అన్నిటినీ తిన్నావు కదా, దానినే మిత్రలాభము అంటారు. దానివల్ల మిత్రలాభము మనం పొందినట్లే కదా అని చెప్పాడు. పిల్లలందరూ అవును గురువుగారు, మిత్రలాభము అంటే అసలు ఏమిటి అని అడిగారు. సరే, నేను మీకు మిత్రలాభం గురించి ఒక కథ చెప్తాను, అందరూ చక్కగా వినండి అంటూ కథ చెప్పడం మొదలుపెట్టాడు. అనగనగా ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు నివసిస్తున్నాయి. వాటి యందు ఒక కాకి కూడా ఉంది. చెట్టు కిందకి కొన్ని పావురాలు రోజు వచ్చి అక్కడ ఉన్న అన్నిటిని చూస్తూ సంతోషంగా గడుపుతూ ఉంటాయన్నమాట. అలా అది ఆ కాకి కూడా వాటిని చూస్తూ ఉంది. వాళ్ళతో స్నేహం చేయాలని అనుకుంటుంది. కొద్ది రోజుల్లో ఒక వేటగాడు అక్కడ పక్షుల్ని రోజు వచ్చి వాలటం చూస్తున్నాడు. తను బాగా ఆలోచించుకున్నాడు. ఒకరోజు తెల్లవారుజామునే ఆ వేటగాడు ఆ పక్షులు అక్కడికి వాలే సమయం కంటే ముందే వచ్చి నూకల్ని కొంచెం వేశాడు. ఆ పక్షులు రావటం కోసం ఎదురు చూస్తూ ఒక చెట్టు పక్కన ఉండి దాంకొని చూస్తూ ఉన్నాడు. తెల్లవారుజాము అయిపోయింది. నూకలు అక్కడ పడి ఉండటం చూసి ఎగురుతున్న పావురాలు, అదిగో అదిగో అక్కడ గింజలు ఉన్నాయి, మనం ఎక్కడో దూరం దాకా వెళ్లటం ఎందుకు, వెంటనే కిందకి దిగి తిందాము అని చెప్పాయి. అందరూ సరే సరే అంటూ ఆశపడగా ఆ పావురంల రాజు ఉంటాడు. ఆయన వద్దు వద్దు, తొందరపడద్దు, మనుషులే లేని ఈ అడవిలో నూకలు ఎలా వచ్చాయి, అందులోనూ ఏదో మోసం ఉండి ఉంటుంది కనుక మనము ఈ నూకలకు ఆశపడకూడదు. పూర్వము ఒక బాటసారి బంగారు కంకణానికి ఆశపడి పులి నోటకు పడిపోయి చనిపోయాడు. మీకు ఆ కథ చెప్తాను అని ఆ కథను చెప్పింది. పులి బాటసారి కథ మీకు రెండవ భాగంలో నేను చెప్తాను. ఇక్కడ పంచతంత్రం కథల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఒక కథ జరిగేటప్పుడు ఇంకో కథ లింక్ అయి ఉండటమే. ఇది మీరు గమనించగలరు. సో ఒకళ్ళ నుండి ఒకళ్ళు కథలు చెప్తూ ఉన్నట్లుగా ఈ విష్ణు శర్మ గారు వివరించి చెప్పడం అనేది చాలా అంటే చాలా అద్భుతం. కాబట్టి నేను ఆ కథని నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు ఈ కథలోనే కంటిన్యూ అవ్వండి. అప్పుడు ఆ పావురము అలా చెప్పినప్పుడు ఒక ముసలి పావురం అనింది, నేను మీ అందరికంటే పెద్దవాడిని, నా వంటి పెద్దల సలహాలు తప్పగా వినాలి. మీరు లేనిపోని అనుమానాలు పెట్టుకుని ఆకలితోనున్న మనం ఎదురుగా ఉన్న ఆహారం వదులుకొని మరొక చోటకు పోవటం బుద్ధి లేనితనం అంటారు. చిత్రభూమిని అనుమానం మనకు తెలియదా ఏంటి? తను అన్నిటికీ అనుమానపడుతూనే ఉంటాడు, అన్నిటికీ అడ్డుపడుతూనే ఉంటాడు. అందరం కిందకు దిగి నూకలు తిందాం రండి అని ఆ పావురం నేలకు వాలింది. ఆకలితో ఉన్న మిగతా పావురములన్నీ కూడా నేలపై వాలి ఆ వేటగాడు బిగించిన ఉచ్చులో ఆ వలలో చిక్కుకుపోయాయి. పావురములన్నీ కోపంతో భయంతో చిత్రగీవుని మాటలు వినందుకు విచారించి
ఆ ముసలి పావురం మాటలు విని ఇలా వలలో చిక్కినందుకు చాలా అంటే చాలా కోపంతో, మిత్రులారా, మీరు ఇతని మాటలు విని మనం ఇప్పుడు ఆ వలలో చిక్కిపోయామే, నీ మాటలు వినటం మాకు వృధా అయిపోయింది అని తిట్టడం మొదలుపెట్టాయి. వెంటనే ఆ పావురముల రాజు అన్నాడు, అరే, మీరెందుకు ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటున్నారు? అతన్ని తిట్టడం వల్ల ఇప్పుడు మీకు ఏంటి ప్రయోజనం? మీకు ఆయన తోచింది ఆయన చెప్పాడు, నాకు తోచింది నేను చెప్పాను. అసలు మన బుద్ధులు ఏమైపోయినాయి చెప్పండి? మనం ఆకలికి ఆగలేక ఆశపడిపోయి ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నాము. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించాలి గాని మనలో మనం కీచులు ఆడుకోవటం వల్ల ప్రయోజనం ఏంటి? మనం చేసిన తప్పుకి నీ వల్లనే చేశాము అని ఆ పావురంను అనటం వల్ల ఏంటి ప్రయోజనం అని రాజుగారు పావురాల రాజు అడిగాడు. అదిగో వేటగాడు వస్తున్నాడు, నాకొక ఉపాయం తోస్తుంది. ఐక్యమత్యానికి మించిన బలం మరొకటి లేదు కదా. అప్పుడే ఆ పావురముల రాజు ఆ అడవిలో ఒక చెట్టును చూసి, మిత్రులారా, మనము ఈ చెట్టు కింద నేలపై వాలుదాము. అక్కడ చెట్టు కింద కన్నంలో నా బాల్య స్నేహితుడు ఒక ఎలుక నివసిస్తూ ఉన్నాడు. అతడు మన వల తాళ్లు కొరికి మనందరినీ విడిపించగలడు అని చెప్పింది. ఆ మాటలకు పావురములన్నీ సంతోషించి సరే అని కన్నం వద్దకు వాలాయి. ఆ చప్పుడు విని ఆ ఎలుక భయంతో కన్నంలోకి దూరిపోయాడు. ఆ పావురముల రాజు మెల్లగా కన్నం దగ్గరకు పోయి, మిత్రమా, నేను నీ చిన్ననాటి స్నేహితుడను, భయం లేదు, బయటికి రమ్మని పిలిచాడు. ఆ పావురముల రాజు గొంతు విని గుర్తుపట్టి ఎలుక కన్నం నుండి బయటికి వచ్చి వలలో చిక్కుపడిన పావురములను చూచి, అయ్యో, వలలో చిక్కుకున్నావా? నిన్ను క్షణంలో విడిపిస్తాను ఉండు మిత్రమా అని అతని వద్దకు పరిగెత్తుకు వచ్చాడు. వాళ్ళ మిత్రుణ్ణి చూసి ఎంతో సంతోషంతోటి వలను కొరుకుపోతుంటే ఆ పావురముల రాజు, మిత్రమా, ముందుగా నా మిత్రులందరినీ విడిపించు, ఆ తర్వాత నన్ను విడిపించు. మనం ఎంత ఆపదలో ఉన్నను తన వారి కష్టంను తొలగించటమే కదా నిజమైన మిత్రుడు యొక్క అర్థము. స్వార్థము సర్వనాశనములకు అనర్థములకు మూలము కదా. స్వార్థపరుడు బతికి ఉన్నను చచ్చిపోయినను సమానమే. కనుక నీ పంటితోటి బలమున్నంత వరకు మొదట నా వారిని విడిపించుము, తరువాత నన్ను విడిపించుము అని చెప్పింది. ఆ మాటలకు ఎలుక పరమానందం చెంది, నీ వంటి మిత్రుడు లభించుట నాకు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. నీ మిత్రులకు తప్పకుండా నువ్వు అడిగినట్లే నేను విడిపిస్తాను అని చెప్పి ఎంతో సంతోషంతో ఆ వలని కొరికి విడిపించింది. ఆ మిత్రులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఎలుక నుండి తప్పించుకున్నందుకు సంతోషపడ్డాయి. ఆ పావురముల రాజు అందర్నీ వదిలిపెట్టినందుకు ఆ ఎలుకని కౌగలించుకుని, మిత్రమా, నీ మేలు ఎప్పటికీ నేను మరువలేను, ఇక నేను వెళ్లి వస్తాను అని చెప్పి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి అన్ని పావురములతో పాటు కలిసి ఇంటికి వెళ్లిపోయినాయి. వారి అందరినీ సాగనంపి ఆ ఎలుక ఎంతో సంతోషంగా తన కన్నంలోకి తను వెళ్లబోతుంది. ఇదంతయు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని చూద్దామని వెంట వచ్చిన ఆ కాకి పైన ఉండి అంతా చూసింది. ఆ ఎలుక చాలా మంచిది అని తలిచి తనతో స్నేహం చేయాలి అనుకుంది. వెంటనే, మిత్రమా ఆగు, నేను ఇప్పుడు జరిగిందంతా చూశాను, నువ్వు నాతోటి స్నేహం చేస్తావా అని అడిగింది. అప్పుడు ఆ ఎలుక, కాకులకి ఎలుకలకి ఆజన్మ శత్రువులు, నేను నీతో స్నేహం చెయ్యను, ఒకవేళ చేశానంటే నా ప్రాణానికి ముప్పు, నీ తీపి మాటలకు మోసపోయే అంత అమాయకుడినైతే నేను కాను అని చెప్పింది. హాయ్ గైస్, ఇప్పుడు ఆ కాకి పావురములను చూసింది, పావురములకి హెల్ప్ చేసిన ఎలుకని చూసింది కదా. మరి ఆ ఎలుక పావురములతోటి స్నేహం చెయ్యను అంటోంది. మరి పావురంలో ఆ కాకి ఎలుకతోటి స్నేహం చేయగలదా? తన మాటలు చెప్పి ఒప్పించగలదా? మరియు ఆ పావురముల రాజు ఒక కథని చెప్పాడు కదా పావురాలకి, కింద దిగవద్దు, పులి బాటసారి కథ చెప్తాను అని. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో నేను పులి బాటసారి కథ చెప్తాను.
ఈ మొదటి కథ మనం కాకి పావురంల కథ కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో పులి బాటసారి కథను విందాము. తప్పకుండా మీకు ఈ కథలు నచ్చాయని అనుకుంటాను. నేను ఎలాగైనా మంచిగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. చిన్న చిన్న తడబాటులు ఉంటే, మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేసేయండి. థ్యాంక్ యూ. ఆ కథను మరియు శశాంక్ మ్యూజిక్ మీ అండ్ యూ స్టూడియోని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, ఉంటాను.